నా జీవితంలో జరిగిన వాటిల్లో ఈ ఒక విషయం నేను మర్చిపోయా మీకు చెప్పడం. అదేంటో తెలుసా? మా పెళ్ళైన తర్వాత నేను ఈ టిఫిన్ పని ఇదంతా స్టార్ట్ చేయక ముందు నేను సంవత్సరానికి ఒకసారి వచ్చే దీపావళికి ప్రమదులు, మరొకసారి వచ్చే వినాయక చవితికి వినాయకుడి బొమ్మలు ఇవి మేము అమ్మేవాళ్ళం. అంటే ఎలాగో మేము కుమ్మర్లమే కదా. అయితే మా మామగారు మా ఆయన మట్టి పని చేయరు కాబట్టి ఇక్కడ అవి ఉండవు. హోల్సేల్లో దొరుకుతాయి. అంటే బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకుని అమ్మొచ్చు. కానీ కొని అమ్మడం నాకు ఇష్టం ఉండదు. మా నాన్న చేస్తాడు కాబట్టి పోనీలే పిల్ల అమ్ముకుంటుందని చెప్పి, నాన్న కాబట్టి అక్కడి నుంచి నాకు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేవాడు. వాటిని నేను అమ్ముకునేదాన్ని అనమాట. ఇలా తట్టబెట్టుకొని ఊరంతా ప్రముదిలోయ్ అంటూ బొమ్మలోయ్ వినాయకుడు బొమ్మలోయ్ అనుకుంటా అమ్మితే భలే కిక్ ఉండేది. ఎంతైనా మా సొంత వృత్తి కదండి, నాకు ఇష్టం అనమాట. నేను అలా అమ్మాను ఇంతకుముందు, ఇప్పుడైతే చేయట్లేదులే కానీ ఒకప్పుడు అలా చాలా సంవత్సరాలు చేసి అమ్మా నేను.